నమస్కారం అండి. మంచి టాపిక్ గురించి చెప్పుకుందామండి. చక్కగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రోజు నేను అదే చెప్తానండి. 9 లోపల ఇవ్వడం స్టార్ట్ చేయండి. అర్ఘ్యం ఇవ్వలేకపోయినా ఊరికి అక్కడ కూర్చొని చాలా ఆయనతో మాట్లాడండి. మనకి డి విటమిన్ కూడా దక్కుద్ది చక్కగా. ఇట్లా ఇట్లా నీళ్లు పైకెత్తి ఇట్లా ఇవ్వండి. చాలామంది ఇలా ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చి నీళ్ళు ఇవ్వాలండి. ఆ నీళ్ళు ఇస్తుంటే ఆ నీళ్ళల్లో నుంచి కిరణాలు మనకి పాస్ అవుతాయండి. దానివల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి దాన్ని చేయటం వల్ల. ఇలా పైకెత్తి అర్ఘ్యం ఇవ్వండి ఇచ్చేటప్పుడు. ఇంకోటి మంచి ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుందామండి. వెయిట్ లాస్ గురించి. అందరికి ఇష్టమైన వెయిట్ లాస్. ఎన్ని చేస్తున్నా చేతులు సన్నగా అవ్వట్లేదు, వెయిట్ తగ్గట్లేదు, చాలా చేస్తున్నాం మేము అన్నీ రకరకాలు చెప్తుంటారు కదండి. జిమ్కి వెళ్తారు, అన్నీ చేస్తారు. దాంతోపాటు ఇది కూడా చేయండి. ఇది చేస్తే మీకు క్విక్ రిజల్ట్స్ వస్తుందండి. చూడండి, ఏం లేదండి, ఇట్లా మోచేయి ఉంది కదండి, ఈ మోచేయి ఇట్లా మడిచేసి ఇక్కడ చూడండి, ఈ పార్ట్ దగ్గర ఇక్కడండి, ఇక్కడ ఇట్లా ఒక 60 సార్లు ఇట్లా అనాలండి. ఇట్లా ప్రెస్ చేసి ఆపాలండి. ఇట్లా 60 సార్లు ఆపాలండి. ఇట్లా చూడండి, ఇట్లా ప్రెస్ చేసి 60 సార్లు ఆపాలండి. మళ్ళీ ఇటుపక్క అండి, మళ్ళీ ఇటుపక్క కూడా చూడండి, ఇటుపక్క కూడా చూడండి, ఇటుపక్క కూడా మళ్ళీ ఇక్కడ 2 సైడ్స్ అండి. ఇటుపక్క కూడా ఇట్లా ప్రెస్ చేసి ఆపాలండి. ఒక 60 టైమ్స్ ఆపాలి. తర్వాత ఇట్లా పెట్టేసుకొని చూడండి, ఇట్లా పెట్టేసి ఇట్లా 2 సైడ్స్ ఇట్లా పెట్టుకోనండి. మనం ఇట్లా అంటూ ఉండాలండి. ఇట్లా ఒక 50 సార్లు ఇట్లా అంటుండాలండి. రోజు మొత్తం మీద 3-4 సార్లు అనాలండి. ఇట్లా ప్రెస్ చేసి వదులుతుంటే మనకి ఈజీగా వెయిట్ లాస్ చేయి కూడా తొందరగా తగ్గదండి. తొందరగా ఇట్లా చేస్తుంటే ఇది కూడా మంచి లాభం ఉంటుంది. ఇట్లా కూడా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి, ఈ కార్నర్లో ఇక్కడ 60 సార్లు అనాలి. ఇటుపక్క కూడా 60 సార్లు అనాలండి. ఇటుపక్క కూడా ఈ కార్నర్ ఇటు వచ్చేసి ఇటుపక్క కూడా 60 సార్లు అనాలి ఇక్కడ. తర్వాత ఈ 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఇంకోసారి కూడా అందుకే చెప్తున్నాను. చూడండి, ఇక్కడ పెట్టుకొని ఇట్లా అనాలండి. ఒక మీ ఇష్టం 50 టైమ్స్ అట్లా రోజుకు 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు అనుకున్నా మంచి లాభం ఉంటుందండి. తొందరగా బెనిఫిట్ కలుగుద్ది. మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుందండి. సంతోషంగా ఆనందంగా ఉండి లావు తగ్గించుకొని చక్కగా ఉంటారని ఆశిస్తున్నానండి. విన్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం.